దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంతకుముందు జరిగినటువంటి దిశ మీటింగ్లు కొంత గ్యాప్ ఇచ్చినట్టు విన్నా నేను. ఇంకా నేను అప్పుడు 3 years ఎమ్మెల్యే ఉంటే ఎప్పుడు కూడా మాకు దిశ మీటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ మోడీ గారి నాయకత్వంలో మాత్రం మాకు ఎవ్రీసారి రివ్యూస్ మాత్రం కంపల్సరీ అడుగుతా ఉన్నారు. 3 months అయింది, ఎన్ని దిశ మీటింగ్స్ కండక్ట్ చేసినారు, ఎంపీ గారు మీరు వెళ్ళారా, ఆదర్శ సంస్థ గ్రామంలో ఏదైతే కింద వచ్చేటువంటి పథకాన్ని ఎంపిక చేశారని చెప్పి చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు. అయితే మొట్టమొదటి అంశం కింద కలెక్టర్ గారు పీడీ గారు ఇచ్చినటువంటి దీంట్లో ముందు చూస్తే డిఆర్డీఏ ఈజీఎస్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ని మొదటి అంశంగా పెట్టారు. నా రిక్వెస్ట్ మీతోటి సో పార్టీలు ఎలక్షన్స్ మా కూడా మాకు ఉంటాయి, కానీ వీరంతా ఒకటి అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి డెవలప్మెంట్ స్కీమ్స్ లో కూడా నేను సాధ్యమైనంత వరకు నిజాయితీ ముందుకు పోతారని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే 3 సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి వివిధ అధికారులతో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు దొరికింది. సో అప్పుడు ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఇప్పుడు ఉన్నాయని ఈ ప్రభుత్వాలు ఉండదని కోరుకుంటా ఉన్నాం. కేంద్రం అయితే అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లానే ఉంది. దేర్ ఆర్ నో ఇంజన్స్ పాలిటిక్స్, డోంట్ ఓన్లీ ద డెవలప్మెంట్, దట్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. దిస్ ఈజ్ అవర్ మోటో అండ్ వి ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ యూ ఆల్సో సార్. ముందుగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ తీసుకుంటే లాస్ట్ టైం వచ్చినటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అని ఎన్ని పూర్తయినా ఎన్ని పెండింగ్ ఉన్నాయని చెప్పగలుగుతారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద ఎన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్ స్టార్ట్ చేసినాం, ఎన్ని కంప్లీట్ అయినా ఎన్ని పెండింగ్ ఉన్నాయి. దిశ మీటింగ్ మన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ దిశ మీటింగ్ కి సంబంధించి ఆనరబుల్ మెంబర్ ఫర్ పార్లమెంట్ గారు కో చైర్పర్సన్ గా ఉన్నారు. సో దీంట్లో మెయిన్ ఉద్దేశం మనకు వచ్చేసి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కావచ్చు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఈ వర్క్స్ ఏ స్టేజ్ లో ఉన్నాయి, పురోగతిలో ఉన్నాయి అంటే ఎప్పటి వరకు కంప్లీట్ అవుతాయి, ఏ విధంగా దీని ఎగ్జిక్యూషన్ నడుస్తుంది, ఉన్న వాటిల్లో ఇంకేమైనా సజెషన్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ కావాల్సిన అవసరం ఉందా, దీని మొత్తం యాక్షన్ ప్లాన్ ఈ సంవత్సరానికి సంబంధించి ఏ రకంగా టేకప్ చేశాము అనే వివిధ అంశాల మీద ఈ రోజు డీటెయిల్ గా డిస్కషన్ చేయడానికి ఆనరబుల్ ఎంపీ గారు మనకు టైం ఇచ్చారు. సో అట్ దిస్ అవుట్సెట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ ఫర్ గివింగ్ us the time and for taking time to డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి ఈ రోజు టైం ఇచ్చినందుకు. ఈ రోజు మనతో పాటు అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అదే విధంగా వాళ్ళకి సంబంధించిన డివిజన్ లెవెల్ స్థాయి కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. మొత్తం ఫుల్ గా ప్రిపేర్ అయ్యి రమ్మని చెప్పుకున్నాము ఆల్రెడీ. దానికి సంబంధించిన డీటెయిల్డ్ నోట్స్ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకున్నాము. దాన్ని కంపైల్ చేసి వెల్ ఇన్ అడ్వాన్స్ గానే దీన్ని మొత్తం ప్రిపేర్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒకసారి సర్క్యులేట్ చేస్తున్నాము. సో విత్ యువర్ పర్మిషన్ సార్, డిపార్ట్మెంట్ వైజ్ వి విల్ రివ్యూ సార్. బట్ బిఫోర్ దాట్ మీరు బ్రీఫ్ రిమార్క్స్ ఏమైనా చెప్తారు అంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.